పచ్చడి చేయడానికి పెసరపప్పు 2 స్పూన్ తీసుకున్నాను, కందిపప్పు 1 స్పూను, ఇంకా ఎర్ర కందిపప్పు 2 స్పూన్. ఇది అన్పాలిష్డ్ బియ్యం అనమాట, దంపుడు బియ్యం అనమాట. 2 స్పూన్ తీసుకున్నా. 1 పర్సన్కి చేయాలనుకున్నా. కడిగేసి బాగా 1 అవర్ నానబెట్టేస్తాం. ఎందుకంటే పెసులు బాగా దెబ్బ పెసులు కూడా వేసుకోవచ్చు మనం, కానీ ఇది హెల్తీ కదా కాబట్టి పొట్టుతో కూడా ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకున్నా. కడిగేసి దీన్ని నానబెట్టేస్తాము. వాటర్ పోసి ఇంకోసారి కూడా కడిగేసి నానబెట్టవచ్చు. పోసి నానబెట్టేస్తాం దీన్ని. ఒక 2 అవర్స్ 1 అవర్ చాలు. సరే, రైస్ తక్కువ క్వాంటిటీలో కిచడీ చేసుకుందాము. వెజిటబుల్స్ లేకుండా దాల్ కిచడీ ఈజీగా చేసుకుందాము. ఈజీ అండ్ సింపుల్ వేలో చేసుకుందాం. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది నానబెట్టుకున్న రైసు బియ్యము అన్నీ మనము దీన్ని కుక్కర్లోకి ఇలా బాగా నానిపోయింది. 1.5 అవర్ నాని ఉంటుంది ఇది బాగా. ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో వేసేస్తాం. వేసేసి ఒక 3 విజిల్ పెట్టుకున్నాము. నేను 1.5 గ్లాస్ అన్నీ కలిపి 1/2 గ్లాస్ అయ్యేటకు పెట్టాను చేశాను. చిన్న గ్లాస్తో ఈ చిన్న గ్లాస్తో 1/2 గ్లాస్ ఉంటుంది. దీంతో 1.5 గ్లాస్ వాటర్ వేసి వేసేస్తాం కదా. ఇప్పుడు కొద్దిగా చిటికెడు పసుపు, సాల్ట్ మళ్ళీ వేసుకున్నాము. కొద్దిగా వేసుకొని దాల్ రైస్కి కుక్కర్ పెట్టేస్తాం. మొత్తం ఒక 3 విజిల్స్ కూడా తీస్తాము. సింపుల్గా చేసుకుంటాం. కిచడీకి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసాను, జీలకర్ర వేసాను, తెల్లగడ్డ వేసాను, ఒక ఆనియన్ వేసాను, 2 చిల్లి వేసాను. కిచడీకి ఉడకపెట్టి పెట్టుకున్నాను నేను. ఆనియన్ వేగింది. హెల్దీ అండ్ టేస్టీ కిచడీ. మనం పప్పులు వేసుకున్నాం కాబట్టి దీనికి ఇంగ వేసుకుంటే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది, గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది. పసుపు చిటికెడు ఆల్రెడీ రైస్లో వేసాము. టమాటో, ఒక టమాటో, కర్రీ, దీన్ని మెత్తబడిస్తాను. 1 పర్సన్కి సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకుంటాము. మీకు జ్యూసీలా కావాలంటే తినొచ్చు. ఇది దంపుడు బియ్యం కదా, కొద్దిగా ఉడికేది లేట్ అవుతుంది. ఐ థింక్ ఇది ఒకరికి ఎక్కువ తినొచ్చు, 2 తినొచ్చు, అంత అయిపోయింది ఇది. అప్పటికి 2 స్పూనే వేసాను, అన్నీ 2 స్పూన్ వేసాను. ఇంకా తగ్గించుకోవచ్చు. ధారాళంగా 2 తినొచ్చు. కాసేపు మీరు ఎలా కావాలంటే అలానే కూడా పొడి కూడా తినొచ్చు, లేదా కొద్దిగా జ్యూసీగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా సాల్ట్ అప్పుడే కొద్దిగా వేసినాం కదా. అంటే మనకి ఇలా తింటే స్టమక్ ఫుల్గా ఉంటుంది, ఎక్కువ రైస్ తినే పని లేకుండా. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటి అన్పాలిష్ రైస్తో ఇలా పప్పులు ధాన్యాలు వేసుకొని చేసుకుంటే మనకి ఇది కూడా స్టమక్ ఫుల్గా ఉంటుంది. గ్రీన్ పెసలు కాసేపు మంచిని కొద్దిగా వాటర్ వేసి మెత్తబడిస్తాం. మెత్తగా అవసరం లేదు, మీకు కావాలంటే నేను కొద్దిగా జ్యూసీగా తిందాం అనుకున్నాం.
కిచడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి బౌల్లో సర్వ్ చేసుకుందాం. హెల్దీ అండ్ టేస్టీ దాల్ కిచడి. ఇదేంటో గెస్ట్ చేయగలుగుతారా? ఏం పాయసం చెప్పగలుగుతారు? ఇది సొరకాయ సబ్బీమ పాయసం, బెల్లంతో చేసిన పాయసం. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. దీంట్లో నేను కలర్ గిలర్ ఏమీ లేదు. చాలా అమేజింగ్గా ఉంది పాయసం. 2 స్పూన్స్ సాబుదానా తీసుకున్నాను పాయసానికి. దీన్ని కడిగేసి దీన్ని కూడా మనము నానబెట్టేస్తాము ఒక 1/2 అవర్. బిన్నిగా ఉడికిపోతుంది. నానబెట్టేస్తాం పాయసానికి. ఇప్పుడు సబ్బీము సొరకాయ పాయసం చేయడానికి ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసాను. పెసరపప్పు కూడా కొద్దిగా వేసుకున్నాను, 1 స్పూను. దీన్ని వేసేస్తాము. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఉడకనిస్తాము. పాయసానికి ఉడుకుతా ఉంది. లో ఫ్లేమ్లో పెట్టి బాదాము, కోకోనట్ పాలు కూడా వేసుకోవచ్చు. దీనికి బాగుంటుంది. ద్రాక్ష కూడా వేసుకుందాం. ఎండు ద్రాక్ష, అయిపోయింది. మనం దాన్ని సపరేట్గా తీసి పెట్టుకుంటాము. చూసారా, ఇలా బుడ్డగా వచ్చేస్తుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో లౌకి సొరకాయ వేసి, గీ ఉంది కదా, గీలో సొరకాయ వేసి వేయించుకుందాం. లోపలనే పెట్టి వేసుకున్నాము. సింపుల్ రెసిపీ సొరకాయతో పాయసం. పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాము. మనం కొబ్బరి కూడా వేసి, కొబ్బరి పాలు వేసి కూడా చేసుకోవచ్చు. చాలా హెల్దీ. మామూలు పాలు కన్నా కొబ్బరి పాలు వేసుకోవచ్చు. సొరకాయ ఎగుతుంది. ఇది సబ్బీము పెసరపప్పు అయితే ఉడికిపోయింది పాయసానికి. మన దీంట్లో నేను బెల్లం వేసుకున్నాను. బెల్లం అన్నమాట. మీకు తీపి సరిపోయేంత తీపి వేసుకోండి. కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో ఇది వేస్తాను. అంటే బెల్లం ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా దీంట్లో, కాబట్టి మన బెల్లం ఎలాగో అలా ఇంటికి తీసుకుంటూ ఉంటే మంచిది. మీకు సరిపోయే దాన్ని బట్టి వేసుకోండి. మీరు తినేదాన్ని స్వీట్ బట్టి. నేను కొంచెం తక్కువే తింటాను. సొరకాయ పచ్చివాసన లేకుండా దాన్ని ఇది బెల్లం కరగనిద్దాము.
సబ్బియం చూసారా, ఇది చిన్నదే. ఉడుకుతాను కదా, ఒక చిటికే సాల్ట్ వేసాను దీంట్లో నేను. యాలక్కాయలు, దంచుకున్న యాలక్కాయలు వాసనకి. ఇప్పుడు బీరకాయ, సొరకాయ వేసుకున్న సొరకాయ. హెల్దీ అండ్ టేస్టీ ఖీర్. నెయ్యిలో వేయించాం కాబట్టి మనకి పచ్చివాసన అనేది ఉండదు. ఇది వేడిగానే తాగొచ్చు, చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకునే పాయసం అని తాగొచ్చు. ఒక 2 minutes ఉడికితే పాయసం రెడీ. కొంచెం ఉడకనిస్తాము దీన్ని. సబ్బియ్యం పాయసం, साबूदाना खीर रेडी। साबूदाना लौकी का खीर रेडी हो गया। లాస్ట్లో తీపి సరిపోయిందో లేదో చూసుకోండి. చూసారా, సొరకాయ కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పాలు అంటే కాంచిన పాలు చల్లార్చి పోయాల, లేకపోతే విరిగిపోతుంది. మీకు కింద కొంచెం ఇంకా అంటే పాయసం ఉడికే కొద్ది చిక్కబడుతుంది. మీగడతో కూడా వేసేస్తాం. పాలు కొద్దిగా వేసుకున్నాను నేను. పాయసం రెడీ. చాలా యమీగా టేస్టీగా బెల్లము సొరకాయ సబ్బియ్యం పాయసం రెడీ. ఇప్పుడు మనము దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాం. ట్రై చేస్తాం రండి. కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నోరు ఊరిపోతా ఉంది. వావ్, సూపర్గా ఉంది. నైస్ పాయసం. రండి కిచడి తిందాం. హెల్తీ అండ్ టేస్టీ, స్టమక్ ఫుల్గా ఉంటుంది కిచడి. ఇంకా ఆయాను సొరకాయ ఖీరు, పాయసము, ఘీ, ఇప్పుడే చేసిన ఘీ తిన్నామా. చాలా బాగుంది పాయసం. ఖీర్ పాయసం, సొరకాయ పాయసం. సో స్వీట్.